హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. దేవ వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. తర్వాత బాలరాజు అంటూ నేను ఎప్పటికీ అలా జరగనియను, నా కూతుర్ని నేను కాపాడుకుంటాను అని అంటాడు. తర్వాత వాళ్ళు మధు ఏడుస్తుంటే ఊరుకో అమ్మ, అంత మంచి మనిషి కడుపులో పుట్టినందుకు ఆనందపడాలి, అలా ఏడవద్దు అని అంటారు. చనిపోతూ కూడా మీ బిడ్డ గురించి ఆలోచించింది మీ అమ్మ. నిజమే, అలాంటి తల్లి కడుపులో పుట్టడం నా అదృష్టమే. అలాంటి తల్లి నాకు దూరం అయిపోయింది కదా, అంతకన్నా దురదృష్టం ఏం లేదు నాకు అని అంటాడు. అక్కడ మ్యాడీ వస్తాడు. అరే, నేను అనుకున్నట్లు వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా అని మ్యాడీ అంటాడు. మా అమ్మకి దూరం అవడం నా దురదృష్టమే, కానీ మీలాంటి అమ్మ నాన్నలకు దగ్గరైనందుకు అదృష్టవంతురాలు. అక్క, అమెరికా అబ్బాయి వస్తున్నాడు అనగానే వాళ్ళందరూ టెన్షన్ పడిపోతారు. అక్కడ ఫోటో ఏడ చూస్తాడా, ఎవరిదో ఆర్థికం అనుకుంటాను. అవును బాబు, మా అక్కది ఆర్థికం ఉంది. మా అక్కకు పిల్లలు ఎవరు లేకపోవడం వల్ల మా మధుయే ఈ కార్యక్రమం చేయించింది. మధుని సొంత కూతుర్లాగా చూసుకుంది మా అక్క అంటే అవునా అని అంటాడు. మ్యాడీ నీతో ఏమో మాట్లాడడానికి వచ్చినట్లుందమ్మా, వెళ్ళి మాట్లాడు అని వాళ్ళ నాన్న అంటాడు. మధు, నీతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను అని అంటే, ఏం ఆలోచిస్తున్నావు అమ్మా, వెళ్ళి మాట్లాడు వెళ్ళు అని వాళ్ళ అమ్మ పంపిస్తుంది. మ్యాడీని తీసుకొని వెళ్తుంటే మ్యాడీ ఆగుతాడు అనమాట. ఆగి ఏమైంది మ్యాడీ అంటే, మీ అమ్మ వాళ్ళ సొంత అక్క కదా, తను నిన్నెంతో ప్రేమగా చూసుకుందంట కదా, వెళ్ళి నేను మొక్కేసి వస్తాను అని మ్యాడీ అంటాడు. మన మ్యాడీ మొక్కడానికి వెళ్ళగానే ఆ ఫోటో కింద పడిపోగానే ఆ ఫోటోకి కుంకుమ అంటుకుంటుంది అనమాట. విధంగానే మీరు కార్యక్రమం చేశారు, కానీ నేను వచ్చేదానిగానే ఫోటో పడిపోయింది అంటే మీ అమ్మగారికి నేను రావడం ఇష్టం లేదేమో అంటే, అలా ఏం లేదు మ్యాడీ అని అంటది మధు. ఫోటోని తుడవడానికి వెళ్తుంటే, వద్దు బాబు, తను ముత్తైదుగా వెళ్ళిపోయింది కదా, అలా తుడవద్దు అని చెప్తుంది వాళ్ళమ్మ. నీ ఫోటో మ్యాడీ కనపడకుండా నువ్వే కాపాడుకున్నావమ్మా, మధు వెళ్ళి మ్యాడీతో మాట్లాడు వెళ్ళమ్మా అని వాళ్ళ నాన్న అంటాడు. నేను వెళ్ళి చెరువులో పిండాలు కలిపేసి వస్తానమ్మా అంటే, సరే నాన్న అని అంటాడు. నేను ఆ కావేరి ఫోటో ఎక్కడ చూస్తాడేమో అని చాలా భయపడ్డానని, తన బిడ్డకి ఎలాంటి కష్టం రాకుండా తనే కాపాడుకుంది. నాగవల్ ఆంటీని ఎలాగలో మంచి చేసుకోవాలి. ఆంటీ హెడేక్గా ఉన్నట్లుంది కదా, మీకోసమని మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకొచ్చానంటే తీసుకోండి అని అంటే తీసుకుంటుంది అనమాట. తీసుకున్నాం కానీ నాకు తెలిసి మీరు చిన్ని గురించి ఆలోచిస్తున్నారని నాకు అర్థమైంది, కానీ నేను ఆలోచిస్తుంది మ్యాడీ గురించి, చిన్ని గురించి కాదు అని తను మ్యాడీ గురించి ఆలోచిస్తున్నానంటే ఇండైరెక్ట్గా చిన్ని గురించి ఆలోచించడమే కదా ఆంటీ నేను ఒక ఐడియా చెప్తాను, మీరేం అనుకోరు కదా అని అంటారు. అనగానే ఐడియా చెప్తానన్నప్పుడు ఎవరేమనుకుంటారు, చెప్పొచ్చు కదా అని వాళ్ళ అత్తయ్య అంటారు. అనగానే ఎంత అసహ్యపడ్డారు కదా, ఎంత చిరాగ్గా ఉన్నారు కదా, అందుకే ఇదే సమయం, ఎందుకంటే శ్రేయకు మ్యాడీకి పెళ్లి చేయడం, ఈ సమయంలో పెళ్లి చేసేస్తే వాళ్ళిద్దరు హ్యాపీగా ఫీల్ అయిపోతారు అని సలహా ఇస్తుంది. కరెక్ట్గా చెప్పావు లోహి అని అంటుంది. అనగానే మన నాగవల్ అంటూ, నేను గిట్ట అదే ఆలోచిస్తున్నాను, వీలైనంత త్వరగా వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ చేయాలని ఆలోచిస్తున్నాను అని అంటది. నాకు తెలుసా ఆంటీ, మీరు తొందరగా ఎంగేజ్మెంట్ చేసేయండి, మధు రాకుండా చూడండి ఎంగేజ్మెంట్ కానీ పెళ్ళికి కానీ అని అంటారు. అయితే ఆ మధు కానీ ఆ పెళ్ళి కానీ ఎంగేజ్మెంట్ విషయం కానీ తెలియకుండా చూడండి. మధు మీద కోపంగా ఉండడం ఒక కారణం ఉంది, కానీ నువ్వెందుకు కోపంగా ఉన్నావు, నీకేం కారణం ఉంది? నా మధు నీ క్లాస్మేట్ కదా, మీరిద్దరు ఫ్రెండ్స్లా ఉండాలి కదా, అయినా మీ ఇద్దరికి పెళ్లి చేసింది తను, పెద్ద అయ్యి, అయినా నీకు ఎందుకు అంత కక్ష అంటే, పాత కాలంలో ఏమన్నా పాత కక్షలు ఉన్నాయా నీకు అని అంటే, ఏం లేదంటూ అంటే మళ్ళీ ఎందుకు అలా చేస్తున్నావు అని అడుగుతుంది. అనగానే ఏం లేదు, మ్యాడీకి శ్రేయకి మధ్యలో వస్తుంది కదా, అందుకే కోపము అని అది. నాకు పెళ్లి చేసినా ఏం చేసినా శ్రేయ కంటే ఎక్కువ కాదు కదా నాకు, శ్రేయని బాధ పెట్టిన వాళ్ళందరూ నాకు శత్రువులు అవుతారు కదా, అందుకే నాకు దాని మీద అంత కోపం. అంటే నీలాగా ఉండాలి లోహి, నేను నీ ఫ్రెండ్నే కాదు, మీ అన్నయ్య భార్యను కూడా. ఇప్పుడు నువ్వు నా కోడలు అనిపించావమ్మా, ఎంగేజ్మెంట్ ఎలాగో చేశానంటున్నారు కదా, అలాగే మీ అమ్మ నాన్నని గిట్ట పిలిపి సరేనా అని అంటుంది. అయితే లోకి షాక్ అవుతుంది. తప్పకుండా పిలిపిస్తానంటే అని అంటే, నేనేదో మడుని ఇరికిద్దామంటే నేనే ఇరుకున్నానేంటి అని చెప్పు మ్యాడీ, ఏదో చెప్పాలని వచ్చావు కదా చెప్పు అని అంటే, ఈ పరిస్థితుల్లో ఎలా చెప్పాలి, నువ్వు ఆర్థికం చేయడానికి వచ్చావు కదా, నేను ఎలా చెప్పాలి అని ఆలోచిస్తాను. మ్యాడీ ఆంటీ చెప్పింది కదా తనకు పిల్లలు లేరు అని, తనకు పిల్లలు ఉన్నా కానీ ఎంత బాధపడుతున్నారో నువ్వు గిట్ట అంతే బాధపడేదానివి అని అంటారు. తను నా తల్లే మ్యాడీ, నేనే చిన్ని విషయం అని ఎప్పుడు నేను చెప్తానో, తన కూతుర్ని నేనే అని ఎప్పుడు చెప్తానో ఏంటో అని మధు ఫీల్ అవుతుంది. తర్వాత మ్యాడీ అంటారు, నేను తల్లి లేని విషయంలో నేను ఎంత ఫీల్ అవుతున్నానో నువ్వు గిట్ట అంతే ఫీల్ అవుతున్నావు అని నాకు అర్థమైంది. మన రక్త సంబంధులు దూరం అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. రక్త సంబంధులే కాదు, మనకెంతో క్లోజ్ అయిన వాళ్ళు దూరం అవుతాయి, కానీ మనకు చాలా బాధగా ఉంటుంది. అది మరణం అనేది మన చేతిలో ఉండదు కాబట్టి, మరణం వల్ల దూరమైన వాళ్ళని మనం ఏం చేయలేం. మనతో అనుబంధం చేసుకున్న వాళ్ళతో చిన్న దానికి దూరం చేసుకోకూడదు. చిన్న బాధలు, చిన్న పట్టింపులు వచ్చాయని వాళ్ళని దూరం చేసుకోకూడదు.
మనం ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోకూడదు. అలాగే మనకు అందనంత దూరంగా మన అమ్మ వాళ్ళు ఉన్నారు. మనకు దగ్గరగా ఉన్న వాళ్ళని అపార్థం చేసుకోకూడదు. మనకు ఇష్టమైన వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళకూడదు. వాళ్ళని దూరం చేసుకోకూడదు. సర్లే, ఈ సమస్యలు సాన్నిధ్యాలు ఇప్పుడు మన దగ్గరనే ఉంటాయి. నువ్వేదో చెప్పాలని వచ్చావు కదా, చెప్పు. నన్ను ఇష్టపడిన వాళ్ళందరినీ దూరం చేసుకొని నేను అమెరికాకు వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్తాను అని అంటే మధు వద్దంటది. మధుకు చెప్పకపోవడమే మంచిది. ఇప్పుడు నాకు చెప్పాలనిపించట్లేదు మధు. నాకు చెప్పాలనిపించినప్పుడు చెప్తాను తప్పకుండా. సరే, అది నీ ఇష్టం అని చెప్తుంది. వెళ్ళిపోతాడు మాడి. ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాడు, మరి ఏదో చెప్పకుండా వెళ్ళిపోతున్నాడేంటి? మాడి బట్టలు చదువుకుంటుంటాడు. చదువుకోగానే వాళ్ళ పెద్దమ్మ వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అంటే అమెరికాకి వెళ్తున్నాను అంటే, ఎందుకంటే మ్యారేజ్ ఫిక్స్ చేశారు కదా పెద్దమ్మ, అందుకని నేను వెళ్ళిపోతున్నాను అని. మీ మమ్మీ డాడీకి చెప్పకుండా ఇలా వెళ్ళిపోతే ఎలా అని అంటే, వాళ్ళకి చెప్తే వెళ్ళనియారని నాకు తెలుసు, అందుకనే వెళ్ళిపోతున్నాను. అలా చెప్పకుండా పోవడం పద్ధతి కాదు. మీ మమ్మీ డాడీ ఫంక్షన్కి వెళ్ళారు, వాళ్ళు రాగానే చెప్పేసి చెప్తున్నాను కదా పెద్దమ్మ, వాళ్ళు ఒప్పుకోరని. ఇప్పుడైతే నువ్వు ఆపనిక ట్రై చేస్తే నా మీద ఒట్టే.